పాస్టర్ అభినయ్ దర్శన్ ఎవరైతే పాస్టర్ అభినయ్ దర్శన్ ఉన్నారో ఆయన మీద దాడి అయితే జరిగింది. దాడి జరిగింది, హత్యా ప్రయత్నం జరిగింది. పాస్టర్ని వరుసబెట్టి చంపేసే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా? పాస్టర్ని చంపేసే కార్యక్రమం ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఒకసారి ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు అందరం. మళ్ళీ పాస్టర్ అభినయ్ దర్శన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన హత్యా ప్రయత్నం. అంతేకాదు నన్ను కూడా చంపేస్తారు అని పాస్టర్ విజయబాబు ఆయన కూడా చాలా వీడియోలో మాట్లాడుతున్నారు ఆయన. అంతేకాదు ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలామంది పాస్టర్లు మాకు ప్రాణభయం ఉంది, మమ్మల్ని చంపేస్తారేమో అనేది కనుక వాళ్ళ ప్రాణభయంతో చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి నిజంగా అలాంటిది ఏం జరుగుతుందా అనేది అయితే కనుక అర్థం కాని పరిస్థితి. ఫస్ట్ వాస్తవాలు ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలియదు కాబట్టి మీ బాధ్యతగా మీరు ఫస్ట్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంట్రా అంటే కనుక ఎవరైతే అల్లూరు జిల్లాలో పాస్టర్ అభినయ్ పైన జరిగిన దాడి ఘటన రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక ఆ దాడి రాజకీయ రంగు పులుముకుంటుంది అనేది అనిపిస్తుంది. ఇది ఒక కొత్త ట్విస్ట్ అని అడిగితే కనుక. ఎందుకంటే ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పేసి ఎవరైతే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఉన్నారో ఎమ్మెల్యే, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు ఆయన. దాడి చేసిన వారిని ప్రజల ముందుకు తీసుకొచ్చి పోలీసులు విచారణ జరపాలని కోరడం, ఘటన పైన తానే స్వయంగా పోలీసులు ఫోన్ చేసి పూర్తిస్థాయి విచారణ చేయాలని ఆయన వీడియో చేయడం అయితే జరిగింది. ఈ దాడిని తన అనుచరులతో అనుసంధానం చేస్తూ కూటమి నాయకులు చేస్తున్న విష ప్రచారం ఏదైతే ఉందో అది దురదృష్టకరమని ఆయన మండిపడ్డాడు. అంతేకాదు ఒక గిరిజన బిడ్డపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలు కూటమి నేతలు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తాడు ఆయన. ఇప్పుడు కూటమి నేతలు ఏం చెప్తున్నారంటే కనుక ఎవరైతే విశ్వేశ్వరరాజు ఉన్నాడో ఆయనే ఈ దాడి చేయించాడు అభినయ్ దర్శన్ పైన అని అయితే మాట్లాడతారు. ఆయన్ని అడిగితే కనుక ఆయన మాట్లాడాడు, ఆల్రెడీ పాస్టర్ గారు మాట్లాడితే ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, నాకు తెలిసి ఎవరో చేయించారనేది ఇంకా నాకు తెలుసు, నా మనసులో ఉంది, నేను అప్పుడే చెప్పను, దాని గురించి నిజాలు నేను కొంచెం గ్యాప్ తీసుకుని వెల్లడి చేస్తాను, లేదంటే నన్ను ఇప్పుడే చంపేస్తాను, నేను వాస్తవాలు చెప్తే ఇప్పుడే చంపేస్తాను. దీంట్లో విశ్వేశ్వరరాజు గారు ఉన్నారని నేను చెప్పడంలా, అలాగే వేరే వాళ్ళు ఉన్నారని నేను చెప్పడంలా, ఎవరున్నారు నా పైన దాడి చేసింది ఎవరో నేను చెప్తా అని అన్నాడు ఆయన. ఏం జరిగింది అసలు అంటే కనుక వీళ్ళు నీరు తోటపాలెం దగ్గర కారులో వెళ్తున్న వీళ్ళని నీరు తోటపాలెం దగ్గర బైకుల మీద వచ్చినటువంటి నలుగురు వాళ్ళు ఎంతమంది వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే ముందు గుడ్లు ఇచ్చుకుని కారు మీద కొట్టడం జరిగింది గుడ్లతోటి. అయ్యడికి కంగారు పడి భయపడి వెంటనే కారుని పక్కకు తీసుకుని తోటలోకి, అదంతా ఏజెన్సీ ఏరియా, లోపలికి వెళ్తే వెంటనే అక్కడ కారు రాళ్ళు ఇచ్చుకుని అద్దాల మీద వేయడంతో అద్దాలు పగిలిపోయి పరిస్థితి ఏర్పడుతుందో వెంటనే కారు ఆఫ్ చేసి డోర్ అన్లాక్ చేసి బయటకు వచ్చేసరికి బయటకు వచ్చిన ఆయన మీద వచ్చినట్టు వాళ్ళందరూ వచ్చిన ఈ దొండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన మీద పడి వెంటనే లోపలికి లాక్కెళ్ళి కాళ్ళుతోటి తల మీద ఒక బీరు బాటిల్ ఉంటే బీరు బాటిల్తోటి పగలగొట్టి కొట్టడం, ఇలా చాలా హత్య ప్రయత్నం. అయితే ఈయన పెరుగట్టించడంతో అక్కడ ఓ పక్కన తెగడం, అలాగే తలకాయ మీద కొంచెం తగలడం, ఇలా 1-2 కాదు చాలా చోట్ల అయితే కనుక గాయాలైతే అయినాయి, తీవ్ర గాయాలు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ నుంచి ఆయన మాట్లాడాడు, ఏం జరిగింది ఏంటి మొత్తం క్లియర్గా క్షుణ్ణంగా చెప్పాడు. కాబట్టి ఆయన చెప్తుంది ఏంటంటే ఒకే ఒక మాట, మమ్మల్ని చంపేయాలని అనుకుంటున్నారు, పాస్టర్ని చంపేయాలనుకుంటున్నారు, మరలా అంతేకాకుండా అడితిరిగి ఇది నేనే చేయించుకున్నాను ఈ దాడి అని నా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. యాక్చువల్గా ఆల్రెడీ నాకు ఇంతకు ముందే థ్రెటనింగ్ ఉందని చెప్పేసి ఒక అతను కాల్ చేసి నేను చంపేస్తాను, సుపారీ ఇచ్చాను ఈ విషయంలో అని నన్ను ఫోన్ చేసి బెదిరిస్తే నేను అది వీడియో చేశాను కాబట్టి పోలీసులు దర్యాప్తు చేయాల్సి వస్తే 2 సార్లు నాకు కాల్ చేసి చంపేస్తానన్న వ్యక్తిని దర్యాప్తు చేస్తారా? ఎవరనేది ఎంక్వైరీ చేసి అతన్ని పట్టుకుంటారా? లేదు నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ని ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళని కొట్టి సెల్ ఫోన్ లాక్కుని ఎందుకు చేశారు ఏంటని వాళ్ళ మీద ఇది నేరం మోపడానికి ప్రయత్నం చేయటం ఏంటి? ఇలా కొన్ని వ్యాఖ్యలు అయితే ఆయన చేస్తాడు, ఆరోపణలు చేస్తున్నాడు. కాబట్టి అవి ఏంటి అనేది ఆయన మాట్లాడిన వీడియో పెడతాను నేను. ఎవరైతే పాస్టర్ అభినయ్ దర్శన్ మాట్లాడారో ఆ వీడియో పెడతాను నేను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. కాబట్టి పాస్టర్ని చంపేసే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా? ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఓ పక్కేమో తెలుసు మనకి ఏదైతే కొంతమందిని టార్గెట్ చేసి పాస్టర్లను టార్గెట్ చేస్తున్నారో, కాబట్టి అలాగే ప్రవీణ్ పగడాల గారు హత్య,
ఇప్పుడేమో ఈయన మీద హత్యాయత్నం, తర్వాత రేపు నన్ను చంపబోతారని చెప్పేసి ఎవరైతే పాస్టర్ విజయబాబు ఉన్నారో ఆయన మాట్లాడారు. ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది అసలు? ఈ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా స్పందించాలి ప్రతి ఒక్కరు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పేమంటారా? నిన్న మధ్యాహ్నం నీరుతోటిపాలెం అనే గ్రామం నుంచి చింతపల్లికి బయలుదేరాం కారులో. అంటే కారు బంపర్ ఉడిపోతే రిపేర్ చేయించడానికి బయలుదేరిన మార్గం మధ్యలో అంటే 1 కిలోమీటర్ వెళ్ళాం అంతే. 1 కిలోమీటర్ వెళ్ళేటప్పటికి ఒక 5 మంది 3 బైకుల్లో వచ్చి గుడ్లు విసిరారు కారు మీద. విసరగానే నేను కార్ని రైట్ సైడ్ లూప్ లైన్ ఒకటి ఉంటే అట్లా టర్న్ తీసుకున్నాక వాళ్ళు ఆగిపోతారేమో అనుకున్నాను. కానీ ఇమీడియట్గా వాళ్ళు రాళ్ళు తీసుకొని కారు మీద విసరంతో అద్దాలు పగిలిపోతున్నాయి. సో నేను భయపడి అట్లే అడవిలోకి కార్ని చెట్లలోకి తీసుకెళ్ళిపోయాను. అక్కడ ఆగిపోయింది. కార్ అన్లాక్ చేసి దిగేలోపు వాళ్ళు వచ్చేసారు. మొత్తం 2 వచ్చి నా చేతులు పట్టుకుని లాగేశారు. కింద పడ్డాక ఇంకొక 2 వచ్చారు. 4 కలిసి నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయారు. బీర్ బాటిల్ ఉంటుంది కదా, బీర్ బాటిల్తో పగలగొట్టి ఇక్కడ ఫస్ట్ స్టమక్లో గట్టి పొడిచిపోతే నేను తప్పించుకునే ప్రయత్నంలో గట్టి గీసుకుపోయింది. తర్వాత మా వాళ్ళు గట్టి అరిచాడు నాతో ఉన్న అతను. అరిసరికి పరిగెట్టుకుని వెళ్ళిపోయి మరలా వచ్చి మరలా కొడితే నేను కింద పడ్డాను. అప్పుడు ఇక్కడ తొడ మీద పొడిచారు, ఇక్కడ పొడిచారు, తర్వాత రైట్ సైడ్ తొడ మీద గీసారు. ఈలోపు ఉపాధి హామీ పనులకు వెళ్ళే వాళ్ళు ఆ రోడ్లో వెళ్తూ ఆ సౌండ్ విని లోపలికి వచ్చేసరికి వాళ్ళు ఎస్కేప్ అయిపోయి బైకులు తీసుకుని పారిపోయారండి. ఇది జరిగింది. అంటే ఏజెన్సీ ప్రాంతంలో నేను ప్రతి గ్రామానికి పర్యటిస్తూ ఆ గ్రామ సమస్యల మీద పోరాడుతూ నీళ్లు లేని చోట, రోడ్లు లేని చోట, డ్రైనేజీలు, బాత్రూంలు, అంగన్వాడీలు, స్కూళ్ళు లేనటువంటి గ్రామాల్లో ఆ సమస్యలను వెలికి తీస్తూ వినతి పత్రాలు తీసుకెళ్లి అధికారులకు ఇస్తూ ఆ సమస్యలను పరిష్కరించే విధంగా నేను ముందుకు వెళ్తున్నాను, గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ. అయితే ఇది కొంతమందికి నచ్చలేదు. నీరుతోటపాలెంలో నీళ్లు లేవన్న సమస్య మీద మాట్లాడినప్పుడు ఇమీడియట్గా ఆ గ్రౌండ్ రిపోర్ట్ చూసిన నెక్స్ట్ డేనే ఒక కాల్ వచ్చింది నాకు. ఆ ఫోన్ నెంబర్ కూడా పెట్టాను యూట్యూబ్. అతను ఏమన్నాడంటే, నీరుతోటపాలెం విడిచిపోకపోతే నేను అక్కడే చంపి పాతెట్టేస్తాను, నీకు సుపారీ ఇచ్చాం నిన్ను చంపడానికి, నువ్వు మా ఏరియాలో నువ్వు ఎక్కడోడివో కడపోడివి ఇక్కడ వచ్చేంద్ర చేసేది అంటే మా ఎమ్మెల్యే నువ్వు చెడ్డ చేస్తున్నావా, మా సమస్యలు మేము చూసుకుంటాం, నువ్వు బయలుదేరి వెళ్ళిపో, నీకు 2 రోజులు టైం ఇస్తున్నా అని చెప్పాడు. నేను వెళ్ళడని చెప్పాను. మరలా 2 రోజుల తర్వాత మరలా ఫోన్ చేశాడు. అదే నెంబర్ నుంచి అదే పర్సన్ ఫోన్ చేసి, ఏం నిర్ణయించుకున్నావు, వెళ్తావా లేదా, నీ మంచి కోసమే చెప్తున్నా, ఆల్రెడీ మనుషులకి సుపారీ ఇచ్చాం, చంపుతారు, ఎందుకు చచ్చిపోతావు, 4 రోజులు బ్రతుకు అని చెప్పాడు. అది కూడా రికార్డింగ్ చేసి పెట్టాను. సో దీన్ని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే, ఇది ఖచ్చితంగా ఈ కుట్ర వెనకాల రాజకీయ కోణం ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఆ వార్నింగ్, ఆ థ్రెటనింగ్ కాల్స్ వచ్చిన 4వ రోజే ఇన్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే సర్వేశ్వరరావు గారు ఎమ్మెల్యే, ప్రజెంట్ పాడేరు ఎమ్మెల్యే. విశ్వేశ్వరరావు గారు ఎమ్మెల్యే ప్రజెంట్. సారీ, అంటే ఆయన చేయించారని నేను చెప్పట్లేదు. కానీ మరి ప్రభుత్వం చేయిస్తుందా, లేదంటే పార్టీలు చేయించారా, లేదంటే నాయకులు చేయించారా, అది ఎవరినైనా నాకు తెలియదు. వచ్చిన థ్రెటనింగ్ కాల్ని బట్టి నేను జస్ట్ నా గెస్ట్ చెప్తున్నాను, నా ఇమాజినేషన్లో నేను అనుకున్నది చెప్తున్నాను. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏదైతే జరిగిందో సేమ్ ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరుగుతుంది. సేమ్ అలాంటి కుట్రే జరుగుతుంది. అన్న ప్రభుత్వం వాళ్ళది, నాయకులు వాళ్ళు, అధికారం వాళ్ళది, అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడితే తాగి చచ్చిపోయాడని చెప్పి సీసీ ఫుటేజ్లు పుట్టించిన వాళ్ళు ఈరోజు సేమ్ నాతో వాంగ్మూలం తీసుకున్నారు, స్టేట్మెంట్ చింతపల్లి హాస్పిటల్లో రాత్రి తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడు ఏం మొదలు పెట్టాలి, ఫోన్ చేసిన వాడు ఎవడు, వాడిది ఏ ఊరు, ఈ నంబర్ వర్క్, ఇది కదా. నాతో పాటు ఉన్నటువంటి ఇద్దరిని తీసుకెళ్ళిపోయి ఇమీడియట్గా నా మినిస్ట్రీ ఫోను, తర్వాత నా ఫ్రెండ్ ఫోను, నా పర్సనల్ ఫోన్ 3 లాగేసుకొని వాళ్ళని కొట్టారు. వాళ్ళని కొట్టి ఎందుకు చేశారు చెప్పండి, ఇది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తుంది. ఎవరు చేశారు కాదు, మీరెందుకు చేశారు, ఇది మొదలు పెట్టారు. ఈరోజు అభినయ దర్శనే తనకు తానుగా చేసుకున్నటువంటి డ్రామా ఇది స్క్రిప్టెడ్ అని నిరూపించే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వల్ల అవుతుంది, ఎందుకంటే సృష్టికర్తలు వాళ్ళే. ప్రవీణ్ పగడాల విషయంలో చూసాము ఏమేమి సృష్టించారు, ఎలా నమ్మించారు ప్రజలని. ఈరోజు కూడా అదే కుట్ర పన్నుతున్నారు. ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటాడు, నిజానిజాలు తెలిసిన వాడు ఆయన మాత్రమే.
నా పైన ఎప్పుడు దేవుడు ఉంటాడు. నా వెనక ప్రార్థన చేసే నా క్రైస్తవ జనం ఉంటారు కాబట్టి, వాళ్ళు నా మీద ఈరోజు నింద వేసినా సరే, నిజం ఎప్పటికైనా నిజంగానే ఉంటుంది. నిజం నిప్పు లాంటిది. నిజం బయటకొస్తది. అసలు ఎవ్వరితో నేను వివాదం పెట్టుకోలేదు. ఏ ప్రభుత్వాన్ని, ఏ నాయకుడిని నేను ఎప్పుడూ దూషిస్తూ మాట్లాడలేదు నా ప్రసంగాల్లో కూడా. నేను అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడాను తప్ప, నాయకుల్ని పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసి మాట్లాడింది లేదు. సో, ఇది జరుగుతుంది. లేదు, లేదు. ఏ నాయకుడు నన్ను సంప్రదించలేదు. నేను వాళ్ళని సంప్రదించాను. హ్మ్. అంటే నాకొచ్చిన థ్రెటనింగ్ కాల్‌లో పర్టిక్యులర్ వాళ్ళు మెన్షన్ చేశారు. మా ఎమ్మెల్యేని నువ్వు చెడ్డ చేస్తున్నావు మా నియోజకవర్గంలో అని. దాన్ని బట్టి నేను అనుమానిస్తున్నాను తప్ప, ఇది నిర్ధారణ కాదు. పోయుండొచ్చు. కాల్‌ని బట్టి నేను చెప్తున్నా. ఆ కాన్వర్జేషన్ బట్టి చెప్తున్నా. అన్న మాటను బట్టి చెప్తున్నాను. కాదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఎవరున్నారో నాకు తెలీదు. కాల్ చేసిన వాడు మాట్లాడిన మాటలైతే అవే. దాన్ని బట్టి చెప్తున్నాను.